ఎంతో ఇష్టంగా ప్లాన్ చేసుకున్న నా పెళ్లి రోజు నా లైఫ్లోని ఒక పెద్ద నైట్మేర్గా మారుతుందని కల్లో కూడా అనుకోలేదు. అది కూడా ఎవరో కాదు, నా సొంత అత్తగారి వల్ల. ఆమె చేసిన ఒక్క పని వల్ల పెళ్ళి ఆగిపోతుందేమో అనిపించింది. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే, మాది ఒక నార్మల్ లవ్ మ్యారేజ్. నేను నా హస్బెండ్ రమేష్ 3 years నుంచి లవ్లో ఉన్నాం. రమేష్ చాలా మంచివాడు, కానీ వాళ్ళ అమ్మ అంటే నా అత్తగారుకి కొంచెం మెయిన్ క్యారెక్టర్ సిండ్రోమ్ ఎక్కువ. ప్రతి విషయంలో ఆమె చెప్పిందే జరగాలి. పెళ్లి షాపింగ్ అప్పుడు కూడా నేను సెలెక్ట్ చేసుకునే శారీ ఆమెకు నచ్చలేదని గొడవ పెట్టుకున్నారు. కానీ నేను కూడా తగ్గలేదు. అప్పుడే ఆమె మనసులో ఏదో ప్లాన్ చేసుకుందని నేను గుర్తించలేకపోయాను. పెళ్లి రోజు వచ్చింది. నేను స్టేజ్ మీద ఉన్నప్పుడు మా అత్తగారు ఎంట్రీ ఇచ్చారు. ఆమె వేసుకునే డ్రెస్ చూసి అక్కడున్న గెస్ట్లు కూడా అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఎందుకంటే నేను పెళ్లి కూతురిగా వేసుకున్న పట్టు చీర లాంటిది మా అత్తగారు కూడా సేమ్ టు సేమ్ పట్టు చీర కట్టుకుని వచ్చారు. సేమ్ కలర్, సేమ్ డిజైన్. ఇది చూసి నాకు ఏడుపు వచ్చేసింది. రమేష్ని అడిగాను, అమ్మకి అది నచ్చిందంట. సర్లే వదిలేలే అన్నాడు. కానీ నాకు అర్థమైంది ఇది ఆమె కావాలనే చేసింది అని. కానీ నేను సైలెంట్గా ఉండే టైప్ కాదు. డిన్నర్ టైంలో నేను కావాలని ఒక జ్యూస్ గ్లాస్ తీసుకున్నా. ఆమె దగ్గరకు వెళ్ళి హగ్ చేసుకున్నట్టు మొత్తం జ్యూస్ ఆమె శారీ మీద పోసేశాను. ఆమె గోల చేయడం స్టార్ట్ చేసింది. నేను చాలా ఇన్నోసెంట్గా అయ్యయ్యో సారీ అత్తగారు, కనిపించలేదు అని చెప్పాను. ఆమె వెంటనే చేంజ్ చేసుకోవడానికి ఇంటికి వెళ్ళింది. అలా పెళ్లి మెయిన్ రిచువల్స్ అన్నీ ఆమె లేకుండానే హ్యాపీగా జరిగిపోయాయి. పెళ్ళి ఆగిపోయిన తర్వాత నెక్స్ట్ డే ఇంట్లో పెద్ద రచ్చ జరిగింది. కావాలని నా శారీ మీద జ్యూస్ పోసావు, నన్ను అందరి ముందు అవమానించావు అని ఆమె నన్ను అందరి ముందు తిట్టడం స్టార్ట్ చేసింది. మా మామగారు, చుట్టుపక్కల వాళ్ళు అందరూ వచ్చేశారు. ఆమె యాక్టింగ్ చూస్తుంటే నాకే షాక్ అయింది. నేను వెంటనే నా ఫోన్ తీసి పెళ్ళికి ముందు మేము షాపింగ్కి వెళ్ళినప్పుడు ఆమె నన్ను ఎలా ఇబ్బంది పెట్టిందో నేను కూడా బ్రైడ్ లాగే కనిపిస్తాను చూడు అని ఆమె రమేష్తో అన్న వాయిస్ రికార్డింగ్ని ప్లే చేసి అందరికీ వినిపించాను. అది విన్న వెంటనే ఇంట్లో వాళ్ళందరూ షాక్ అయ్యారు. మా మామగారు అయితే ఇంత వయసు వచ్చింది ఎందుకు, కొత్తగా వచ్చిన కోడల మీద ఎందుకింత కుళ్ళు అని ఆమెని గట్టిగా అరిచారు. అక్కడితో ఆగకుండా మా హస్బెండ్ రమేష్ కూడా నాకే సపోర్ట్గా నిలిచారు. అమ్మ, నువ్వు ఇలా చేస్తూ ఉంటే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని వార్నింగ్ ఇచ్చారు. అది వినేసరికి మా అత్తగారి మొహం వాడిపోయింది. ఫైనల్గా ఆమె తప్పు ఒప్పుకున్నారు. నాకు సారీ చెప్పాల్సి వచ్చింది. ఇప్పుడు మా ఇంట్లో సిచ్యువేషన్ చాలా ప్రశాంతంగా ఉంది. ఆమె నాతో చాలా రెస్పెక్ట్గా ఉంటారు. సో ఫ్రెండ్స్, మీరు కూడా లైఫ్లో ఎవరైనా మీ బౌండరీస్ క్రాస్ అయితే సైలెంట్గా ఉండకండి. ఇలాగే ధైర్యం చేసి ఫైట్ చేయండి. మరి ఈ స్వీట్ రివెంజ్ స్టోరీ మీకు ఎలా అనిపించింది కమెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. అలాగే మన రెడిట్ రాణి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.